చేసే ఏకాంతమే నాలోని నీ లోకమే లోలోన దాచేసే బాధని నీకోసం వేచుండని. సో ఇదేంటంటే అంటే ఇప్పుడు ఈ లోకంలో అంటే ఒక లవ్ 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 అనే ఆస్పెక్ట్లో ఒక హీరో హీరోయిన్ అనుకో, వాడికి ఏంటంటే ఎట్లా ఎట్లా బాండింగ్ అయిపోద్ది లవ్లో అంటే ఇంక లోకంలో ఇంకెవరు ఉండరు. వాడికి అమ్మాయి మిస్ అయిపోయిందంటే అంటే మిస్ అయిపోవడం అంటే ఏదో చనిపోవడం అయినా ఉండొచ్చు, లేకపోతే అమ్మాయికి వేరే ఎవరితో పెళ్ళి అయిపోయి వెళ్ళిపోవటం. అంటే వీడు ఇంక ఈ అమ్మాయి ఇద్దరే అనుకుంటారు లోకంలో. వీళ్ళిద్దరే అనుకున్న దానికి ఒక్కసారిగా అమ్మాయి లేదు అనే ఫీలింగ్ వస్తే ఇంకా వాడికి ఇంకా ఎత్తుకుతున్నా ఎక్కడ ఎత్తుకున్నా కనపడదు. మనం హెడ్ ఫోన్ వేసుకుంటాం, ఇక్కడ పాట పాడుకుంటా అది వేసుకుంటాం. ఆ 2 లైన్స్ ఎందుకింత వేదన తాను లేదనేనా, ఎందుకింత వేదన ఎందుకింత వేదన నీకు నువ్వు లేవనా, గంటకొక్క యాతన గుండె జారిపోయేనా. నేను రఫ్గా హమ్ చేస్తాను. చేసింది లిరిక్ అప్పుడే. ఎందుకింత వేదన నాకు నువ్వు లేవనా, గంటకొక్క యాతన గుండె జారిపోయినా. బ్యూటిఫుల్. సో ఇదంతా మనకి స్పాట్లోనే చేస్తున్నాం కదా మనం, క్లారిటీ కోసం. మళ్ళీ కొంచెం టెంపో తగ్గిద్దాం, 85 చేస్తుందాం. ఎందుకింత వేదన నాకు నువ్వు లేవనా, గంటకొక్క యాతన గుండె జారిపోయేనా. తానననానే తానననా తారరరే రారరే. నీ నవ్వులలో నా బతుకే కనబడదేంటి నా గతమా. తర్వాత మళ్ళీ వస్తుంది తరరరరరా. ఏమైనా అయినాయా వర్డ్స్ అన్నా? అంటే ఎంత చేసినా దానికి ఇక లేదు అన్న పాయింట్లో ఇంకా ఒక అయినా సరే వెయిట్ చేస్తాను అన్న పాయింట్లో కంక్లూజన్ నుంచి వదిలేస్తే ఎందుకింత వేదన దాన్ని కంటిన్యూ ఇద్దాం మళ్ళీ. అలుబరుగని ఆలోచనలే నా మది పైదా నాది నేను పొందని జీవితం అవసరమా అనిపిస్తుందే. సో లైన్ ఏంటంటే కను పాపకు తెలిసినదే నీ రూపం ఒకటే కనుకే ఎటు చూసిన కనబడుతుందే అసలేం చేయనే
అలు పెరుగని ఆలోచనలే మదిపై దాడిని చేసే నిన్ను పొందని జీవితం అవసరమా అనిపిస్తుంది. ఇది లైఫ్ భలే వచ్చింది. కను పాపకు తెలిసినదే నీ రూపం ఒకటే గనుకే ఎటు చూసిన కనబడుతుందే అసలేం చేయనే. అలు పెరగని ఆలోచనలే మదిపై దాడిని చేసే నిన్ను పొందని జీవితం అవసరమా అనిపిస్తుంది. ఇప్పుడు దాని కంక్లూజన్ లైన్ తాననే తాననా నెక్స్ట్ తారరే తారరే నువ్వు అంత సింపుల్ కాకుండా నువ్వుంటే నేనేగా కాకుండా కొంచెం ఏదన్నా ఒక భావం అయ్యి అక్కడ దానికి ఇట్లా దీనికి ఇట్లా అట్లా ఏదన్నా. నీ వెలుగులలో నా బతుకే కనబడదేంటే నా గతమా. నీ వెలుగులలో నా బతుకే. నవ్వులలో అంటే అక్కడ పట్టట్లేదు అనుకుంటున్నా. ఓకే, నవ్వులు ఇక్కడ వెలుగులు అంటే నవ్వులు. నీ వెలుగులలో నీ వెలుగులలో నా బతుకే నా బతుకే కనబడదేంటే నా గతమా. కనబడదేంటే నా గతమా. నీ నవ్వులలో నా బతుకే కనబడదేంటే నా గతమా. సాంగ్ మొత్తంలో నా ఫేవరెట్ లైన్. నీ నవ్వులలో నా బతుకే కనబడదేంటే నా గతమా. నానే నన్నే నానే నానే తాననే తాననే నన్నే తాననే తాననే. వెళ్ళేది శూన్యానికే చేరేది నిదారికే చల్లారిపోతున్నానే కళ్ళారా కాల్చేయవే. కాలాలు ఆపేనే కాంతమే నాలోని లోన దాచేసే ఈ బాధనే నీకోసమే కాలాలు ఆపేసే కాంతమే నాలోని లోకమే లోన దాచేసే బాధని నీకోసం వేచుండని. ఇక్కడ కలలు కథలు కనుల ఎదుట కదలి వెళ్ళిపోతున్నా.
చేస్తున్నా. టెంప్రెస్లో ఉంది కదా. లేదు, బాగుంది అది పాడితే టిపికల్ ట్యూన్ ఇది యాక్చువల్గా. పాడిన తర్వాత ఈ ఫీల్ చేంజ్ అవుతుంది. పాడి కంపోజ్ చేసిన తర్వాత దీని డెప్త్ వేరే వస్తుంది. ఈ రాగంలో ఉన్న స్పెషాలిటీ అది. ఎదను తరుము తలపు వలలు వదలవు ఏం చేస్తున్నా, కలలు కథలు కనుల ఎదుట కదిలే వెళ్ళిపోతున్నా. ఎదను తరుము తలపు వలలు వదలవు ఏం చేస్తున్నా. హైబల్ వచ్చింది వస్తుంది పాట. అది సంగతి. 2 hours ఇంతకీ దానిలో ఉందా? సో 2 hours లో మనకి పల్లవి చరణం పాట కంపోజిషన్ అయిపోయింది. ఫస్ట్ చరణం విన్నా, చరణం చాలా బాగా నచ్చింది నాకు. వెళ్ళేది శూన్యానికే, చేరేది నిదారికే, చల్లారిపోతున్నానే కళ్ళారా కాల్చేయవే. కాలాలు ఆపేసి ఏకాంతమే నాలోని నీ లోకమే. లోన దాచేసి బాధని నీకోసం వేచుండని. కలలు కథలు కనుల ఎదుట కదిలే వెళ్ళిపోతున్నా. ఎదను తరుము తలపు వలలు వదలవు ఏం చేస్తున్నా. కొన్ని ప్రేమ కథలకు అంతం ఉండదు, అవి చరిత్రలో మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. బ్యూటిఫుల్ సుజన్, చాలా బాగుంది. ఆ లైన్ అసలు గట్టి పడింది. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నువ్వు హెడ్ ఫోన్ పెట్టుకో. నీ వాయిస్ వినిపిస్తుందా నీకు? వినిపిస్తుంది. ఇంకేం సంగతి? ఇప్పుడు ఏమైనా ఇంకా ఏమేమి సినిమాలు రాసావు? ఇప్పుడు ఏంటి కథ? సినిమాలకైతే సినిమాలు ఏం లేవు. ప్రైవేట్ ఆల్బమ్స్ ఒక 3 రెడీగా ఉన్నాయి రిలీజ్. ఓకే. కాకపోతే వీడియో సాంగ్ షూట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాం. ఒకటేమో తమిళ్ డబ్బింగ్ సాంగ్, కాకపోతే ఆ మీనింగ్ ఏం తీసుకోకుండా నాది నేను రాసుకున్నాను, బాగా వచ్చింది. ఇంకోటేమో రెండేమో ప్రైవేట్ ఆల్బమ్స్. రాసావు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నీ సాంగ్స్ వినాలంటే ఇప్పుడు యూట్యూబ్లో ఉంటాయి ఏమన్నా? యూట్యూబ్లో కొన్ని ఉన్నాయి, కాకపోతే అన్నీ లేవు. అంటే ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో ఇప్పుడు ఆడియన్స్ వినాలంటే నీ ఇప్పుడు రాసిన పాటలు ఏమి ఉన్నాయి? ఒకటి మనం చేసింది బేస్తారం సాంగ్, ఒకటి జూటమాట. నెక్స్ట్ సత్యయామిని పాడింది దేవేరి నేనే అని చెప్పి ఒక సాంగ్. ఇప్పుడు ఈ 2 పాటలు బయట రిలీజ్ అయినాయి. కానీ నీ ఇన్స్టాగ్రామ్లో చూస్తే అసలు నీ కవితలు ఎన్ని ఫస్ట్ అట్రాక్ట్ అయింది అక్కడే. నేను వందలు ఉంటాయి. క్లబ్ హౌస్లో పరిచయం, మనం క్లబ్ హౌస్లో పరిచయం అయ్యాం. క్లబ్ హౌస్ నుంచి ఇట్లా కొంతమంది పరిచయం అయ్యారు నాకు, సింగర్స్, లిరిక్ రైటర్స్. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మన సినిమాలు ఇప్పుడు చాలామంది అడుగుతారు ఏదైనా పాట రాయించమని అడుగుతారు. అసలు నాకు సినిమా అవకాశం ఉంటుంది రాయించడానికి, సినిమా అవకాశాలు వస్తున్నాయి. వచ్చినా కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే లిరిక్స్, ప్రొడ్యూసర్, తర్వాత డైరెక్టర్, వీళ్ళ పాయింట్లో ఎక్కువ లిరిసిస్ట్ని పెట్టుకుంటున్నారు. అంటే సినిమాకి అవసరం, సో అట్లా వెళ్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, స్పాటిఫై ఉంది. సో మనం ఒక సాంగ్ కంపోజ్ చేసుకుని కంప్లీట్గా ఫస్ట్ ఆడియన్స్లోకి వెళ్తే ఆడియన్స్ నుంచి ఇప్పుడు ఆ సినిమా వాళ్ళు కూడా ఆడియన్స్ లాగా వింటున్నారు పాటలు. వాళ్ళు కూడా సాంగ్స్ విని వాళ్ళకి నచ్చితే మనకి అవకాశం కూడా వస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు వింటున్నారు, డైరెక్టర్స్ వింటున్నారు, హీరోస్ వింటున్నారు. అంటే ఇప్పుడు ఈ చైర్లో కూర్చుని చేస్తున్నాడు వాడు వేరే, ఒక కళాకారుడు నేను ఒకడిని. మళ్ళీ ఇప్పుడు నేను పాట చేసుకుని పెడితే నా పాట తెలుస్తుంది జనాలకి, కానీ ఎవరికైనా అంతేగానా. మొన్న నువ్వు రాసిన పాట కూడా చాలా బాగుంది చూసిన, అది ఇంకో సాంగ్ రాసావు కదా తొందరలో. అది కూడా కమింగ్ సూన్ అనేది పెట్టడమే, ఇంకా సూన్ అనే మాట నాకు నచ్చట్లా. ఇంకా కమింగ్ సూన్, స్టే ట్యూన్డ్ ఈ మాట నచ్చట్లా. నువ్వు చెప్పు, నువ్వు చెప్పినే పెడతా టైటిల్ సాంగ్ నేమ్. ఆ లైన్ ఒకటి బాగుంది అనుకున్నాను కదా అన్న, అది చెప్పు, నువ్వే చెప్పు, ఇప్పుడే అనౌన్స్ చేసేద్దాం. నీ నవ్వులలో నా బతుకే కనపడదేంటే నా గతమా. నా గతమా అని పెడదామా? నా గతమా. సో నా గతమా అని పెడదాం. నా గతమా అని పెడదాం. సో ఈ సాంగ్ టైటిల్ వచ్చి నా గతమా.